చైత్ర శుద్ధ పాడ్యమి నుండి అంటే ఉగాది నుండి మనకి శ్రీరామనవమి 17వ తారీఖు ఆ రోజు వరకు కూడా వసంత నవరాత్రులు. మనకి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులున్నా తొలగించుకోవడానికి మంచి అవకాశం ఈ 9 రోజులు కూడా. ఏంటి అంటే లలితమ్మ వారికి మనం పూజ చేసుకోవాలి. ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేచి అంటే సూర్యోదయం కంటే ముందే దీపం వెలిగించేసుకోవాలి. ఈ 9 రోజులు మాత్రం ఖచ్చితంగా గుమ్మానికి మామిడి తోరణాలు అనేవి ఉంచండి. నైవేద్యం ఏం పెట్టాలి అంటే ఊరికి హైరాణ పడిపోయి కంగారు పడిపోవద్దు. మీరు ఏం చేయగలుగుతారో అది నిదానంగా చేసి పెట్టండి. మనం ఏమి ఇచ్చినా అమ్మ స్వీకరిస్తుంది. ఏమీ పెట్టలేకపోతే బెల్లం ముక్క పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. ఈ 9 రోజులు కూడా నాన్ వెజ్ తినొద్దు. లలితమ్మ వారి పటం ఉంటే చాలా మంచిది. లేదు అంటే పార్వతీ పరమేశ్వరుల పటం ఉంటుంది కదా, అక్కడైనా అమ్మ పాదాల దగ్గర రోజు కూడా లలిత సహస్రనామాలతో కుంకుమ పూజ చేసుకోండి. సహస్రనామాలు చదవలేని వారు లలితమ్మ నామాలైనా చదువుకోండి. అమ్మ సులభంగా అనుగ్రహిస్తుంది.